చికెన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు? ఒకవేళ ఉన్నా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్తే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా 1 కేజీ మీడియం సైజ్ చికెన్ ముక్కల్ని తీసుకుని బాగా శుభ్రం చేసుకోండి. అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఒక పాన్లో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోండి. ఏంటండి నూనె ఎక్కువ అనుకుంటున్నారా? టేస్ట్ కావాలంటే ఆ మాత్రం నూనె కావాలి. అబ్బాయి ఎక్స్ట్రాలు మన వంటికి కొలెస్ట్రాల్ అనుకుంటే మన ఛానల్లో ఆయిల్లెస్ చికెన్ ఫ్రై వీడియో చేసాం, అది ట్రై చేయండి. లింక్ ఈ వీడియో చివర ఉంటుంది. ఇప్పుడు చికెన్ ముక్కలు నూనెలో స్విమ్ చేయించండి, అదేనండి ఫ్రై చేయండి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైకి ఆక్సిజన్ లాంటి మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు, 5 మిరియాలు, 2 యాలకులు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు, 4 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మిక్సీ చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పాన్లో 1 కప్పు ఆనియన్ ముక్కలు, 7 మీడియం సైజు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసి 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. చికెన్ బాగా ఉడికిన తర్వాత మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి కలర్ కోసం 2 టేబుల్ స్పూన్ పచ్చికారం వేసుకుని కలుపుతూ ఫైనల్ టచ్గా కరివేపాకు వేసుకుని హై ఫ్లేమ్లో 3 నిమిషాలు ఫ్రై చేసి హాట్గా మీ ఇష్టమైన వారికి సర్వ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి మీ ఇష్టమైన వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.